దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం 8వ వచనం. కీర్తన 48లో మనం చూస్తున్నాము. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో నున్నది. నేను ఈ వాక్యమును అర్థం చేసుకోవడానికి తమిళ్లో, తెలుగులో, ఇంగ్లీష్లో మూడిట్లో చదివి చూశాను, రాసుకున్నాను కూడా. ఇక రాయబడి ఉంది, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. మనందరికి సంతోషమా లేదా? ఏదండి సంతోషం? దేవుని చిత్తమును నెరవేర్చుట. దేవుని చిత్తము ఫస్ట్ తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మనం నెరవేర్చగలం. సో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, కనిపెట్టాలి. మనం కనిపెడుతూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. అప్పుడు ఆయన చిత్తమును మనం తెలుసుకుంటాం. ఆయన చిత్త ప్రకారం మనము చేస్తాం. అందుకే రాయబడి ఉంది, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అని చెప్తూ, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది. ఎక్కడ ఉందంట మీ ధర్మశాస్త్రం? నీ చిత్తం నెరవేర్చుట ఎలా తెలుసు? ఇక నెక్స్ట్ రాయబడి ఉంది, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది. అంటే ఎలా నెరవేరుస్తున్నాడంట? ఆయన ధర్మశాస్త్రము ఆయన అంతర్యంలో, ఆయన హృదయంలో ఉన్నదంట. ఆయన హృదయంలో ఉంది కాబట్టి ఆ అంతర్యంలో ఉన్న ఆ ధర్మశాస్త్రమును బట్టి ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని చిత్తమును తెలుసుకొని నెరవేరుస్తున్నాడు. ఈ రోజుల్లో కొత్త నిబంధన కాలంలో ఉంటున్న మనకి ఇంకా చాలా ఉన్నాయి. ఇది మాత్రం కాదు, మన బైబిల్ గ్రంథం మాత్రం కాదు. కానీ మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు, నేను ఇంతకుముందు కూడా ఒక మెసేజ్లో మాట్లాడాను, మంట పుట్టేను అని. అంటే మనం ధ్యానిస్తున్నప్పుడు మన హృదయంలో ఒక మంట పుడుతుంది. మన హృదయంలో ఏదో ఒక వాక్యము మనతో దేవుడు మాట్లాడతాడు. దానిలో నుండి మనము వింటూ ఉన్నప్పుడు అక్కడ రాయబడి ఉంది, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. దేవుని చిత్తం ఏమిటి అని చెప్పి ఆయన మనతో మాట్లాడతాడు. దాని ప్రకారం మనం చేసినప్పుడు ఆయనను సంతోషపరిచిన వారుగా మనం ఉంటాము. ఆయనను సంతోషపరిచినప్పుడు ఆటోమేటిక్గా మనకు ఆ సంతోషం అంటుకుంటుందండి. ఆటోమేటిక్గా ఏం చేస్తుందంట? దేవుణ్ణి సంతోషపరిచినప్పుడు అది మనకు సంతోషంగా ఉంటుంది. ఈ మే నెలలో, అంటే మీది ఎప్పుడు వింటారో, జూన్లో వింటారు కావచ్చు, కానీ మే నెలలో, ఈ నెల అంతా నేను చాలా ఆంధ్ర, తెలంగాణ అంతా, తమిళనాడు అంతా తిరిగానండి. బాగా తిరిగి సేవ చేసి లాస్ట్ డే నేను ట్రైన్లో తిరిగి వస్తున్నాను. చాలా అలసిపోయాను, చాలా బాడీ పెయిన్స్తో ఇంటికి వచ్చి చేరాను. అప్పుడు అనుకున్నాను, అబ్బా నేను సేవకే వెళ్ళలేను అనుకున్నాను. ఇంటికి వచ్చి అదే చెప్పాను, అబ్బా నేను ఇంకా రిటైర్ అయిపోతా, నేను వెళ్ళను అన్నాను. కానీ ఇంటికి వచ్చినాక నాతో దేవుడు మెల్లగా మాట్లాడాడు. ఎందుకు అలా చెప్తున్నావు? నీకు ఇప్పుడు ఏమైపోయింది? ఇంకా కొన్ని రోజులు రెస్ట్ తీసుకో, నేను మళ్ళీ నిన్ను బలపరుస్తానని మెల్లగా ఒక చిన్న పిల్లలతో మాట్లాడుతున్నట్టు దేవుడు నాతో మాట్లాడాడు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, మీరు కూడా సోలిపోయిన సమయంలో తప్పకుండా ఆయన మీతో మాట్లాడతాడండి. ఆయన చిత్తంను నెరవేర్చేవారుగా మీరు ఉన్నప్పుడు, రాయబడింది నెరవేర్చడం నాకు సంతోషము అని. దేవుని చిత్తం నెరవేర్చడం మన సంతోషంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఆ ధర్మశాస్త్రంకు ఉన్నట్టు మనము జీవిస్తామండి. ఆ రీతిగా జీవించినట్లు దేవుడు మీకు కూడా అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి, ఈరోజు మేము ధ్యానించిన రీతిగా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అని చెప్పి ఈ వాక్యంలో రాయబడిన రీతిగా మీ ధర్మశాస్త్రమును పాటించడానికి ప్రభువా, మీరు మాకు లేఖన భాగంలో చెప్పిన అనేక ఉపదేశములను ప్రభువా మేము ధ్యానించడానికి, పాటించడానికి మాకు కృప చూపించమని, అది మాత్రం కాకుండా మా హృదయంలో మీరు మాట్లాడుతున్న మాటలను విని ప్రభువా దానికి అనుకూలంగా మేము జీవించినట్లు, మీ చిత్తానుసారంగా మేము జీవించినట్లు, మీ మాటలను మేము నెరవేర్చుటకు ప్రభువా మీరు మాకు కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ చిత్తమే మా భాగ్యం ప్రభువా. మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. మీరే తోడుండమని, నడిపించమని, దీవించమని, ఆశీర్వదించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం.
ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.